ఇథనాల్‌ని ఇంతవరకు దేశంలో కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర ప్రయోగాత్మకంగా మాత్రమే పెట్టారు. అక్కడ మామూలు పెట్రోలు దొరుకుద్ది. ఇథనాల్ పెట్రోలు దొరుకుతది. E20 గూడా దొరుకుతది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ఇథనాల్‌కి సంబంధించిన దాంట్లో ఈ ముందు కార్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరిని గూడా ఇథనాల్ పెట్రోల్‌తో వాళ్ళ వెహికల్స్‌ని టెస్ట్ చేసుకోమన్నారు. ఏ ఒక్క కంపెనీ కార్లు గాని, టూ వీలర్ కంపెనీ గాని ఇథనాల్ పెట్రోల్ వల్ల ఇంజిన్‌లు పాడవుతున్నాయి అన్నటువంటి కంప్లెయింట్ ఏమీ లేదు. సూటబుల్ తమ వెహికల్స్ కని అందరూ ఇచ్చినటువంటి నివేదికలు. ఇదే కాకుండా ఆటోమొబైల్ అసోసియేషన్స్, కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఇంజిన్ ఫెయిల్యూర్ గాని, ఫ్యూయల్ పంప్ ఇష్యూస్ కానీ ఏమీ ఉన్నటువంటిది లేదని తేల్చి చెప్పారు. 1.97 లక్షల కోట్ల రూపాయల ఫారెక్స్ రిజర్వ్స్ సేవ్ అవుతాయి యాక్చువల్‌గా దీని ద్వారా మనకి. ఏది విదేశాలకి సంబంధించి మనం ఖర్చు పెట్టేటటువంటి 316 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ అనేటటువంటిది తగ్గుతది. 952 లక్షల మిలియన్ మెట్రిక్ టన్నుల ఇది మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ మనకి ఆగుతది. అంటే ఈ వెహికల్స్ వాడడం వల్ల వచ్చే పొగ వల్ల వచ్చేది. 1,66,000 కోట్ల రూపాయలు మన రైతులకి ఆదాయం వస్తది. ఈ ఇథనాల్ ద్వారా వచ్చేటటువంటిది. ఇది ప్రస్తుతం ఇదే విషయాన్ని పార్లమెంట్‌లోనే అధికారికంగా ఆన్ రికార్డ్ కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చేది. ఇవాళ ఒక్క రోజులో చేయలేదు మేము. దీన్ని దశల వారీగా చేసుకొచ్చాం. నీతి ఆయోగ్ అప్రూవల్ దగ్గర నుంచి సిస్టమాటిక్‌గా అన్నటువంటి. బట్ మన ఇంజన్‌లు ఎప్పటికీ పాడవుతానే ఉంటాయి. పెట్రోల్‌కి పాడవుతూనే ఉంటాయి, డీజిల్‌కి పాడవుతుంటాయి, ఎల్ఎన్‌జికి పాడవుతుంటాయి, గ్యాస్ పాడవుతుంటాయి. అప్పుడు మరి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇయన్నీ వాడకూడదు గదా! వీటిట్లలో పాడవుతున్నా సరే వీటిటి గురించి లేదు. ఇథనాల్‌ది అసలు ఏ ప్రాబ్లమ్ రాకపోయినా వీటిటి ద్వారా అయ్యేదాన్ని ఆ పేరుతో కథలు చెప్పడం ప్రారంభించారు.